ఇంటర్ అయిపోయి బీటెక్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో. ఒకవేళ నువ్వు మిడిల్ క్లాస్ అయ్యుండి యావరేజ్గా చదివేటోను అయితే, నీకు బీటెక్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీ తల్లిదండ్రుల బలవంతం వల్ల నువ్వు బీటెక్ జాయిన్ అయినావు అనుకో, నీ కాలేజ్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు వచ్చేసి ఇయర్లీకి 2 lakhs వేసుకున్నా కానీ 4 yearsకి కలిపి 8 lakhs అవుతుంది. నువ్వు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకవేళ అక్కడ చదువుదాని పోతావు, పోయిన తర్వాత కల్చర్ అవన్నిటికీ నీకు ఉన్న చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం తెంగిపోద్ది. పర్సనల్ ఖర్చులు, ట్రావెలింగ్ ఛార్జీలు, ఫేర్వెల్, ఫ్రెషర్స్, ఆ ఈవెంట్ ఈ ఈవెంట్ అని చెప్పేసి ఎట్లాగో ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటే నీకు చదువు ఎట్టాగో దెంగిపోద్ది. తర్వాత నువ్వు మళ్ళీ బ్యాక్ లాకులు అన్నిటికీ సబ్జెక్టులకు పైసలు కట్టుకున్నా కూడా ఈ ఖర్చు అన్నిటికి కలిపి ఒక 1,50,000 దాకా వేసుకున్నావు. నువ్వు బీటెక్ అయిపోయే లోపల నీకు ఏ నాలెడ్జ్ ఉండదు, ప్లస్ 9,50,000 దండగా. ఇదే ఖర్చుని నువ్వు నీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద నువ్వు స్పెండ్ చేసినావు అనుకో, మంచిగా నీకు దాని మీద గ్రిప్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, దాని మీద నీకు జాబ్ కూడా వచ్చే అవకాశం. జాబ్ రాకపోయినా నువ్వు సొంతంగా పెట్టుకోవచ్చు. సొంతంగా పెట్టుకొని నీకు నచ్చిన నువ్వు జాబ్ చేసుకుంటా నీకు నచ్చిన లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు. ఒక్కసారి నువ్వు ఏది తీసుకోవాలనుకుంటున్నావో ఆలోచించి తీసుకుంటావని నేను అనుకుంటున్నా. ఇది నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి.